ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో అనేక బ్రిడ్జులు, వంతెనలు చివరి దశలో అయితే ఉండిపోయినాయి అనమాట. చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి మేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం. 50% పైగా నిర్మాణాలు పూర్తయి నిధుల కొరతతో శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల రాజకీయపరమైన పంతాల వల్ల పట్టింపులను అర్ధాంతరంగా నిలిచిపోయిన అలాంటి బ్రిడ్జిలు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో 13 వంతెనల పరిస్థితి గురించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సుమారు 84 కోట్ల ఖర్చు చేడితే వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అర్థమైంది. కొత్త వంతెనల నిర్మాణానికి వేల కోట్లు వెచ్చించే దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు ఇలా సగంలో నిలిచిపోయిన బ్రిడ్జిని తొలి ప్రాధాన్యంగా పూర్తి చేస్తే వెంటనే చేకూరే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఒక వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది. ఇస్తే కాసింత లెక్క పూర్తవుతుందన్నమాట. 40 లక్షలు కేటాయిస్తే 30 గ్రామాలకైతే మేలు అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ వంతెన అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా నిచ్చెనేసుకుని అయితే ఎక్కుతున్న పరిస్థితి అనమాట వాళ్ళు. ఇది మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో జీలుగుపాడు గ్రామానికి సమీపంలో గోస్తని నదిపై నిర్మిస్తున్న వంతెన. అల్లూరు సీతారామరాజు విజయనగరం జిల్లాలను అనుసంధానించి ఈ బ్రిడ్జి 30 గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు అత్యవసరం అనమాట. 70 నుంచి 80% పనులు పూర్తయ్యాయి. దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 40 లక్షలు కావాలి. ఇటీవల వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నది దాటేందుకు నిచ్చెన వేసుకుని బ్రిడ్జి పైకి ఎక్కి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళేవారన్నమాట. ఇటీవల స్థానిక గిరిజనులే సొంత డబ్బు 57,000 ఖర్చు పెట్టి శ్రమదానంతో ఇలా మట్టి కట్టి నిర్మించుకున్నారన్నమాట. మట్టి కట్ట వర్షాకాలంలోని గోస్తాని ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాంటప్పుడు మట్టి కట్ట నిలవదు. వానలు మొదలయ్యేలోగా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తే వేలుంటుందని చెప్తున్నారు. ఇక గుంటూరు 6 ఏళ్ళుగా ఎదురుచూపులు అయితే చూస్తున్నారు. గుంటూరులోని పట్టణంలోని అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది గుంటూరులోని నంది వెలుగు రైల్వే రోడ్లు భవనాలకు సంబంధించి నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట. ఇది రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఇది. ఇలా స్తంభాలు నిర్మించి వదిలేశారు. రద్దీగా ఉండి ఈ మార్గంలో రైళ్లు పోయే ప్రతిసారి కూడా గేటు వేస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు అయితే పడుతూ ఉన్నారు. 2018 దీని నిర్మాణం ప్రారంభించారు. సో తర్వాత అయితే సగం ఆగిపోయింది. వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించక మధ్యలోనే ఆపేశారనమాట. గుత్తేదారికి చెల్లించాల్సిన బకాయిలతో కలిపి 20 కోట్లు ఉంటే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇక తిరుపతిలో చూసుకుంటే నిచ్చెనలే గతి అనమాట. తిరుపతిలో మీరు చూడొచ్చు, నిచ్చెనలు వేసుకొని ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది. ఇది మనకి తిరుపతి జిల్లాలో నారాయణవరం మండలంలో పాలమంగళం వద్ద అరణి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి దుస్థితి అనమాట. ఇది 7 గ్రామాల ప్రజలకు ఇది ఆధారం. ఈ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అప్రోచ్ రోడ్ నిర్మించక అందుబాటులోకి రాలేదు. దీంతో శిలావస్థకు చేరిన కాజ్వే పైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాల ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇటు నిచ్చెనపై బ్రిడ్జి ఎక్కి అటు నిచ్చెనపై దిగుతూ ఉన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైతులు తీవ్ర అవస్థలు అయితే పడుతూ ఉన్నారన్నమాట. సో ఇది ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది. సో ఇది ఇక ఏలూరుకి సంబంధించి చూసుకుంటే పట్టించుకునే నాదులు లేరు. ఏలూరులోని బ్రిడ్జిలు అయితేనే. ఏలూరు జిల్లాలో కలిదిండి మండలం కోరుకొల్లు, అవకూరు సరిహద్దుల్లో పెదలంక డ్రైన్పై 3 చోట్ల అంచనా వ్యయంతో 2000లో ప్రారంభించారు. 70% పూర్తయింది. అప్రోచ్ రహదారి నిర్మించకపోవడంతో నిరుపయోగంగా మారిందనమాట. ఇది 6 గ్రామాల ప్రజలకైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 5 ఏళ్ళుగా ఆర్టీసీ బస్సులు కూడా రావటం అయితే లేదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్రిడ్జ్లకు సంబంధించి ఇది మనకి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో జల్లేరు వాగుపై పెట్టన్నపాలెం వద్ద నిర్మిస్తున్న వారిదనమాట. ఇది 30 గ్రామాలకైతే ఉపయోగపడుతుంది. ఇక కృష్ణా జిల్లాలో వంతెన కట్టారు, అప్రోచ్ రోడ్లు అయితే మరిచారనమాట. సో అందువల్ల ఇది కూడా ఉపయోగం లేకుండా పోయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని బొట్లవాణి పాలనలో అనమాట ఇది. ఇక నంద్యాలలో చూసుకుంటే నంద్యాలలో కూడా ఇదే పరిస్థితి అవుతుంది. నంద్యాల పట్టణాన్ని శివారు ప్రాంతాలతో అనుసంధానిస్తున్న కొందు నదిపై 70% పనులు పూర్తయిన వంతెన అనమాట ఇది. సో ఇది కూడా అక్కడ ఆగిపోయింది. అనకాపల్లిలోని దశాబ్దాలు గడిచినా కూడా దశ మారలేదన్నమాట. అనకాపల్లిలోని మనం చూసుకున్నట్లయితే ఇది మనకు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో శారదా నదిపై దేవరాపల్లి వద్ద చినకోట మార్గంలోని అదే నదిపై కలిగొట్ల దాటిన తర్వాత దశాబ్ద కాలంగా అసంపూర్తిగా మిగిలిన వంతెన అనమాట ఇది. 2014-19లో తేదో ప్రభుత్వంలో దాదాపు నిర్మాణం పూర్తయిన ఆ బ్రిడ్జ్లను వైకాపా ప్రభుత్వం కనీసం అప్రోచ్ రోడ్లు కూడా అయితే వేయలేదు. సో ఈ విధంగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి బ్రిడ్జ్ అనమాట ఇది. నెక్స్ట్ విజయనగరంలో 2008లో మంజూరు, 2015లో పనులు ప్రారంభం అయినా సరే పూర్తి అవ్వలేదు. ఈ బ్రిడ్జ్ అయితే ఎలా ఉండిపోయింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు మధ్యలో నాగావళి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది కూడా అలా అయితే పెండింగ్లో ఉండిపోయింది. ఒక వేగావతిపై నిర్మించిన దుస్థితి అనమాట ఇది. ఎప్పటి నుంచి అలా అయితే ఉండిపోయింది ఇది. విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగావతి నదిపై అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన అనమాట ఇది. అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 3 ఎమ్మెల్యేలు 3 శంకుస్థాపనలు అయితే చేశారు. కానీ ఇది అలాగే ఉండిపోయింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావల్లో కలుగొల్లమ్మ
ఆలయం వెనుక వైపు వైకుంఠపురం ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద నిర్మించిన బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా అలాగ ఉండిపోయింది. ప్రకాశం జిల్లా బాపట్లలో వైకాపా సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రజలకైతే శాపంగా మారి ఇదైతే ఇలా ఉండిపోయిందనమాట. ప్రకాశం బాపట్ల జిల్లాలను కలుపుతూ గుండ్లకమ్మ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి దుస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది కూడా అలా అయితే ఉండిపోయింది. సో ఈ విధంగా మొత్తంగా 13 అతి ముఖ్యమైన బ్రిడ్జిలు అయితే ఉన్నాయి. ముందు ప్రభుత్వం కొత్త బ్రిడ్జిలు కట్టేదాని ముందు ఇవైతే పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తోంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.